చేస్తారంటే అవన్నీ ఎక్కడ ఏం యాక్టివిటీ చేస్తారంటే ఖచ్చితంగా మా నెట్వర్క్లోకి వస్తారు. ఏది ఇట్లాంటి బెట్టింగ్ మేము వేరే కంట్రీ మమ్మల్ని బెట్టింగ్ అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడడానికి అందరూ ఇప్పుడు ఇన్వైట్ చేశాము. సో 2 డేస్లో ఇప్పుడు ఐపీఎల్ విల్ బి స్టార్టింగ్. సో అది గురించి వీ హ్యావ్ టేకెన్ సమ్ స్టెప్స్. ఫస్ట్, ఆల్రెడీ గ్యాంబ్లింగ్లో ఎవరెవరికి హిస్టరీ ఉంటుందో, గ్యాంబ్లింగ్ మాత్రం కాదు, గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మటుకు అందరికి ఎవరెవరు హిస్టరీ ఉంటుందో అందరూ పిలిపించి వీ కౌన్సిలింగ్ ఇచ్చాము. అండ్ ఆల్రెడీ షీట్స్ ఓపెన్ చేసాము. ఎవరెవరు న్యూగా ఉంటారో వాళ్ళు మీద కూడా షీట్స్ ఆల్రెడీ ఓపెన్ చేసాము. సెకండ్, ఇప్పుడు చాలా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాక్టివిటీ ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో దానికి కూడా వీ హ్యావ్ పుట్ సర్వైలెన్స్ ఆన్ సస్పిషియస్. ఇది ఏ వెబ్సైటు యాప్లో ఇప్పుడు యూస్ చేస్తున్నారో అది కూడా ఇప్పుడు సర్వైలెన్స్లో పెట్టాము. హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ కూడా సర్వేలెన్స్లో పెట్టాము. అండ్ ఆల్రెడీ మన దగ్గర కొంచెం డేటా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఐపీఎల్, లాస్ట్ వరల్డ్ కప్లో ఏ వెబ్సైట్స్ యూస్ చేశారు, ఎక్కడ చేశారని. అండ్ వన్స్ ఇప్పుడు ఐపీఎల్లో మళ్ళీ వారు చేస్తారంటే విల్ డెఫినెట్లీ స్టార్ట్ బుకింగ్ ద స్ట్రిక్టెస్ట్ సెక్షన్స్ పాసిబుల్. ఇప్పుడు నాట్ జస్ట్ ఏపీ గ్యాంబ్లింగ్ యాక్ట్, మనకు బిఎన్ఎస్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా ఉంటుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్లో పెట్టామంటే it is easier for us to seize property also. This time ఈ టైం నుంచి గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మట్గా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో ఈ సెక్షన్ పెట్టి ప్రొసీడ్స్ ఆఫ్ ది క్రైమ్లో ఎవరు అది యూజ్ చేసి ఎవరెవరు ప్రాపర్టీ లేదా ఏదైనా కొనుక్కుంటారంటే అది కూడా మనం సీజ్ చేయవచ్చు. విల్ డెఫినెట్లీ స్టార్ట్ మూవింగ్ విత్ దట్. అండ్ స్ట్రిక్టెస్ట్ యాక్షన్స్ అండ్ సెక్షన్స్ పెట్టి విల్ మూవ్ ఫార్వర్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు చాలామంది యూత్, యంగ్ పాపులేషన్ అందరూ కూడా ఇప్పుడు యాప్స్, వెబ్సైట్స్ యూస్ చేసి దే హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. దిస్ విల్ బీ అవర్ ఫైనల్ వార్నింగ్. ఎందుకంటే ఎస్పెషలీ ఫర్ యంగ్స్టర్స్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ కేసెస్, వాళ్ళకు ఫ్యూచర్లో ఎనీ గవర్నమెంట్ జాబ్స్ లేదా ప్రైవేట్ జాబ్స్లో కూడా ప్రాబ్లం రావచ్చు. So take this as a direct warning. Don't involve in such activities. Itla chesi, if you book a case, we will not go back, we will not be lenient, and it will affect your future. And finally, organized crime sections matram kaadu, we will be moving for preventive detention also. Every repeat offenders malli chestunnaro, preventive detention actions kuda pettavachu manam. And externment outside of Pradatoor. So these are things that we wanted to focus on. And ఇది మా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఆల్సో. మీకు ఏదైనా డౌట్ ఉంటుంది, ఏదైనా సస్పిషన్ ఉంటుంది, లేదా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు బెట్టింగ్లో చేస్తున్నారంటే డైరెక్ట్గా మీరు మన దగ్గర రావచ్చు. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ any of our circle inspectors or sub inspectors or anyone in the police. You can call, take my number also. నా నంబర్ ఆల్రెడీ పబ్లిక్గా ఉంటుంది, 9121100585. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. వీళ్ళు గ్యాంబ్లింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళు గ్యాంబ్లింగ్లో ఇన్వాల్వ్ అవుతారు, ఈ వెబ్సైట్ నుంచి జరుగుతున్నాయి. అండ్ వన్స్ వీ గెట్ సింగిల్ క్లూ, అది నుంచి వీ కెన్ డైరెక్ట్లీ మ్యాప్ అవుట్ మల్టిపుల్ పీపుల్. సో అగైన్ ఇట్ ఈస్ అనదర్ వార్నింగ్, బీ కేర్ఫుల్. ఇది కొంచెం సేఫ్గా మనం చేయవచ్చు. ముందు చేసాము, అప్పుడు చేసాము, ఇప్పుడు చేసాము, ప్రొదటూర్ బయట నుంచి చేసాము అని కూడా డోంట్ థింక్ దట్ యు ఆర్ సేఫ్. బికాస్ దీస్ డేస్ ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వీ క్యాన్ మ్యాప్ అవుట్ ఎనీ క్రైమ్స్ ఫ్రమ్ ఎనీవేర్. If you are doing it, if you are a Pradatoor resident, or if you are doing it in Pradatoor, even if you are doing it from outside and being a Pradatoor resident, మీరు ఇట్లా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారంటే it is very easy for us
to go against you, to go after you, and we'll book the strictest sections possible. Right. Shegar, మీరు ఏదైనా పాయింట్స్ ఉంటుందా? ఎనీథింగ్ టు షేర్? ఎనీథింగ్ ఎల్స్? రైట్. ఓకే. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే కూడా అడిగండి, విల్ క్లియర్ ఇట్. ఇప్పుడు ఓకే, రైట్. ఇప్పుడు మన దగ్గర ఉంటున్న షీట్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా వీ హ్యావ్ కాల్ దెమ్. Going forward, whatever information we get, whether big or small, whether politically connected or not, whoever is connected to what, will simply go by information intelligence. మనకి ప్రాపర్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, వీళ్ళు ఇన్వాల్వ్డ్ అంటే విల్ డైరెక్ట్లీ బుక్ ఎ కేస్. విల్ నాట్ వెయిట్ టు సీ హూ ఇస్ కనెక్టెడ్ టు వేర్ అండ్ పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళ అని విల్ నాట్ హెసిటేట్. ఓకే, ఐఎమ్ సారీ, చెప్పండి. నాకు అర్థం కాలేదు. క్రికెట్ సీజన్లో ఓకే ఓకే, రైట్ రైట్. సో ద బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ ఇదే, వాళ్ళు టెక్నాలజీ యూస్ చేసి ఎక్కడి నుంచి కూడా ప్లే చేయవచ్చు. సేమ్ టెక్నాలజీ యూస్ చేసి మనం కూడా ఎక్కడి నుంచి కూడా బుక్ చేయవచ్చు. ఆల్ యూ నీడ్ ఇస్ సమ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇఫ్ యూ క్యాచ్ సమ్ వన్, వాళ్ళకు అక్కడ కనెక్షన్ ఉంటుంది, అతను కూడా ప్రొద్దుటూరు రెసిడెంట్, ఇక్కడ మన లిమిట్స్లో ఎక్కడైనా ఎనీ వే ఐదర్ ప్రొద్దుటూరులో ప్లే చేస్తున్నారు, లేదా ప్రొద్దుటూరు రెసిడెంట్గా ఉంటారు, లేదా ప్రొద్దుటూరు రెసిడెంట్ యూస్ చేసి అతను ప్లేస్ చేస్తున్నారంటే విల్ ఫైల్ బుక్ కేసెస్ ఆల్సో, అండ్ విల్ మూవ్ విత్ వాట్ ఎవర్ capability we have, we'll book sections and then move forward. అది we have noted that problem also. బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, బయట నుంచి ప్లే చేస్తున్నారని విల్ ట్రై టు మూవ్ అగైన్స్ దెమ్ ఆల్సో. సో ఇప్పుడు రీసెంట్లీ నేను వచ్చిన తర్వాత లాస్ట్ 2 months వీ హ్యావ్ బుక్ సమ్ కేసెస్ యూజింగ్ బట్ అందరూ స్మాల్ క్యాచెస్, పెద్ద ఇది ఏదో క్యాచ్ చేయట్లేదు. But we have put some apps under surveillance, around some 15-20 websites and apps మనం నోట్ చేసి పెట్టాము, and they are still active. సో మనం యాక్టివ్గా మానిటర్ చేస్తున్నాము. ద మొమెంట్ ఏదైనా మనకు ఐపీ అడ్రస్, ఇప్పుడు విల్ బీ టేకింగ్ డేటా ఫ్రమ్ ఐపీ ఇంటర్నెట్ ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళ నుంచి ఇక్కడ మనకు తెలిసిన నంబర్స్, ఇప్పుడు ప్రొద్దుటూరు కనెక్టెడ్ పీపుల్ బయట నుంచి యూస్ చేస్తున్నారని తెలుస్తుందంటే విల్ డైరెక్ట్లీ టేక్ యాక్షన్. Whether big or small, we'll take action.